మెదక్ జిల్లా శివంపేట మండలం పిలుట్ల గ్రామంలో మహిళలకు సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలను గ్రామ చవిడి వద్ద దాత బుర్రా మురళీగౌడ్ ఆధ్వర్యంలో తన స్నేహితుల బృందం సహకారంతో కలిసి నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనగా అందంగా చూడముచ్చటగా రంగురంగులతో వేసిన ముగ్గులను నర్సాపూర్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన సెలక్షన్ టీం సభ్యులు పరిశీలించి విజేతలను ప్రకటించారు. ముగ్గుల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సండ్ర మానస మొదటి బహుమతిగా కుటుంబిషన్, రెండవ బహుమతి బుర్ర శ్రీవానికి మిక్సీ, మూడవ బహుమతి జన్ముల జహాన్నకి రైస్ కుక్కర్, నాలుగవ బహుమతి రెడ్డిపల్లి లక్ష్మికి హాట్ బాక్స్ ను దాత మురళీగౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రాఘవరెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ముగ్గులలో మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి అతి చిన్న వయసులో తన సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలను చేపడుతూనే గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్న బుర్ర మురళీగౌడ్ ను గ్రామస్తుల తరపున అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంశన్పల్లి చంద్రశేఖర్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ పిల్లి మద్దు, బొమ్మిడాల ప్రభు, బండారి ముత్తయ్య, పెద్దపురి సతీష్, గుర్రాల బాలేష్, దినేష్ రెడ్డి, బొమ్మిడాల శంకర్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అతని మిత్ర బృందానికి, అలాగే అంశన్పల్లి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రాఘవరెడ్డి గారికి, అలాగే పిలుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీకి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదములు. గ్రామాల నుంచి విచ్చేసినటువంటి ఆడపడుచులకి, అదేవిధంగా పిలుట్ల గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి సంక్రాంతి సంబరాల శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సెలక్షన్ కమిటీని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నా మిత్రులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించినటువంటి చంద్రశేఖర్ అన్న గారికి, అదేవిధంగా శంకరన్న గారికి, దినేష్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. పొద్దున్న నుండి ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవరెడ్డి గారి నుండి తన ఆధ్వర్యంలో చేస్తున్నందుకు ఎంతో సంతోషకరంగా ఉంది. ధన్యవాదములు. చివరిగా మనకు అంటే ఎన్నో రకాలుగా సపోర్ట్ దొరుకుతున్నటువంటి మన బొమ్మిడాల శంకర్ గారి గురించి కూడా కొద్దిగా చెప్పాలి. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర పనిచేసినటువంటి శంకర్ గారు మన గ్రామానికి సంబంధించినటువంటి ఎంతో మందికి ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, అలాగే ఇంకేదైనా సమస్యలు కానీ ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా 24 గంటలు నేనే ఉన్నా అంటూ అందుబాటులోకి వచ్చి అందరికీ సహాయాలు అందిస్తున్న శంకర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదములు.